కమలం కౌగిట్లోకి టీడీపీ ఎన్డీఏలో చేరికకు రంగం సిద్ధం. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ కూటమి పోటీ. బీజేపీతో పొత్తుపై టీడీపీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు అనివార్యమని సర్ది చెబుతున్న అధినాయకత్వం. జనసేనాని పట్టుదల ఒక కారణమే. బీజేపీ కోసం కొన్ని సీట్లు తగ్గించుకున్నానన్న పవన్ కళ్యాణ్. తుది అంకానికి చేరిన సీట్ల సర్దుబాటు. సుదీర్ఘ విరామం అనంతరం తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎన్డీఏలో టీడీపీ చేరుతుంది అనే కంటే చేరాల్సి వచ్చింది అనడం సబబుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న రాజకీయ అనివార్యతలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏ గూటికి చేరుస్తుంది. ఆ దిశగా వివిధ పార్టీలపై బీజేపీ చూపిస్తున్న అభిమానం లవ్ ట్రాప్ వంటిదేనన్న విమర్శలు వినవస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం మెజార్టీ పార్టీ శ్రేణులకు ఇష్టం లేదు. పార్టీకి సంబంధించి దేశ విదేశీ సామాజిక మాధ్యమాలలో టీడీపీ శ్రేయోభిలాషులు సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే అందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయి రాజకీయాలను శాసించిన చరిత్ర ఉంది. మొన్న ఎన్టీఆర్, నిన్న చంద్రబాబు దేశంలోని భావసారూప్యం ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక ఫ్రంట్ గా ఏర్పరిచి కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఒకానొక దశలో వారికి ప్రధానులుగా అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యమని భావించి ప్రధానమంత్రి పదవికి దూరంగా ఉండడం జరిగింది. జాతీయ స్థాయిలో అంతటి శక్తివంతమైన రాజకీయాలు నడిపిన తెలుగుదేశం ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏలో చేరడానికి దారితీసిన పరిస్థితులపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ దృష్టి తెలుగుదేశం వైపు పడడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీ అంచనాల ప్రకారం దేశంలో ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేయగల నాయకులు ఇరువురే ఉన్నారు. వారిలో ఒకరు మరాఠా నేత శరద్ పవార్. ప్రస్తుతం పవార్ నేతృత్వం వహిస్తున్న ఎన్సీపీ పార్టీ చీలిపోయి ఎన్నికల చిహ్నం సైతం కాస్త కోల్పోయింది. అదే సమయంలో శరద్ పవార్ కు వయసు రీత్యా క్రియాశీల రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనేందుకు ఏ రకంగా చూస్తున్నా అవకాశం లభించడం లేదు. ఇక మిగిలింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికలలో ఓడినప్పటికీ చంద్రబాబు నాయుడు శక్తియుక్తులు టీడీపీ వారి కంటే బీజేపీ నాయకులకే బాగా తెలుసు. చంద్రబాబు ఎన్డీఏకు వెలుపల ఉన్న పక్షంలో పక్కలో బల్లంలా మారే అవకాశం ఉందని బీజేపీ నాయకుల భావన. ఈ దృష్టితోనే చంద్రబాబును ఎన్డీఏ ఉచ్చులో బిగించాలని భావించి ఆ దిశగా కృతకృత్యులయ్యారు. బీజేపీ చూపు టీడీపీ వైపు పడడానికి మరో ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా సంఘటితం చేయాలనే సదుద్దేశంతో బీజేపీ టీడీపీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాపత్రయపడ్డారు. అందుకోసం పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయదలుచుకున్న కొన్ని స్థానాలను బీజేపీ కోసం త్యాగం చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగి టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చడంలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు పవన్ కళ్యాణ్. టీడీపీ పట్ల బీజేపీ తన ప్రేమ ఒలకబోయడానికి మరో ప్రధాన కారణం ఆ పార్టీకి ఉన్న ప్రజాదరణ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ అధికారానికి దగ్గరైనట్టు బీజేపీ అంతర్గత సర్వేలలో వెల్లడైనట్లు చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ సొంతంగా 370 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అది నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్లో 2 అంకెల పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్న తెలుగుదేశం పార్టీయే బీజేపీకి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీకి బీజేపీ స్నేహహస్తం అందిస్తున్నదని భావించవచ్చు. ఇది నిజం కూడా. ఎన్డీఏలో టీడీపీ చేరడం ఉభయతారకంగా ఉండే అవకాశం ఉంది. అదేలాగో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బీజేపీ పరోక్ష సహకారం అందిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బీజేపీ తన పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ అది టీడీపీ శ్రేణుల్లో విశ్వాసం కలిగించలేకపోతుంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే పలు కీలక అంశాలలో బీజేపీ కార్యాచరణ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్న వాతావరణం కనిపిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతున్నందున ఒకవేళ బీజేపీ వైఎస్ఆర్సీపీల మధ్య రహస్య మైత్రి ఉంటే అది కాస్త విచ్ఛిన్నం కాక తప్పదు. అంతేగాక ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా చూసేందుకు ఎన్డీఏతో మైత్రి ఎంతో దోహదపడగలదని రాజకీయ మేధావులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏ మేరకు సత్ఫలితాలు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. వెయిట్ అండ్ సీ.